ఈ రెసిపీ లింక్ కనుక మీకు కావాలి అంటే డిస్క్రిప్షన్ బాక్స్లో ప్రొవైడ్ చేస్తాను. ఈ మటన్ మసాలా ఫ్లేవర్ చాలా అరోమాటిక్గా ఉంటుందండి. మంచి గుమగుమలాడే స్మెల్ వస్తుందన్నమాట. దీనికి బదులుగా మీరు బయట కొనే ఏదైనా మసాలా పౌడర్ అయినా యూస్ చేయొచ్చు, లేదా గరం మసాలా పౌడర్ అయినా వాడచ్చు. అదైతే ఒక 1/2 టేబుల్ స్పూన్ దాకా వేసుకోండి, సరిపోతుంది. మన మటన్ మసాలా పౌడర్ వేసిన తర్వాత అంతా కూడా ఒకసారి కలిపేసేయండి. ఇప్పుడు మళ్ళీ తిరిగి ప్రెషర్ కుక్కర్ మూత పెట్టేసి జస్ట్ ఒక్క విజిల్ వచ్చేంత వరకు ఉడికిస్తే సరిపోతుంది. ఆ తర్వాత స్టవ్ ఆపేసేసి ప్రెషర్ అంతా పోయేంత వరకు ఉంచి మూత తీసి సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొద్దిగా కొత్తిమీర, అలాగే కొద్దిగా పుదీనా, వీటిని పైన అలా వేసేసి కలిపేసి సర్వ్ చేసుకోవటమే. అంతే, సూపర్ టేస్టీగా డెలీషియస్గా మటన్ గ్రేవీ కర్రీ రెడీ అయిపోతుంది. చూస్తుంటేనే నోరూరుతుంది కదా. ఇది కాంబినేషన్గా ఎందులోకైనా కూడా చాలా టేస్టీగా ఉంటుందండి. డెఫినెట్గా ఒకసారి నేను చెప్పినట్టుగా ఇలా మటన్ కర్రీని ఇంట్లో ట్రై చేయండి. ట్రై చేసి టేస్ట్ చేశాక మీ ఫీడ్బ్యాక్ని నాతో షేర్ చేయడం మర్చిపోవద్దు. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి